నమస్తే శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం. నేను మీ శరత్. రైతులు, రైతు కూలీలు, పశుపోషకుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, వ్యవసాయ అనుబంధ రంగాల్లో మెరుగైన ఫలితాలు సాధించి పేదరికం లేని సమాజం నిర్మించేలా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, పశుపోషకుల సంఖ్య పెంచి ఎంటర్ప్రైనూర్ తరహాలో పశుపోషణ పెంచి మంచి ఆదాయం సమకూర్చేలా ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. మదిపాడులో స్థానిక శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్, కలెక్టర్ తమీం అన్సారియాతో కలిసి గోకులం షెడ్లను మంత్రి బాలవీరాంజనేయ స్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులతో ముచ్చటించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. నిర్మించిన గోకులం షెడ్లను మంత్రి పరిశీలించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రికి ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్తో పాటు టీడీపీ నాయకులు స్వాగతం పలికారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ఎప్పుడూ పల్లె ప్రాంతాలు, గ్రామీణులు, రైతులు, వారికి అనుబంధంగా ఉన్న పాడి పశుపోషణ బాగుండి రైతులు సంతోషంగా ఉండి ఆనందంగా ఉండాలనేది వారి ఆకాంక్ష అని స్వామి తెలిపారు. కార్యక్రమంలో డ్వామా పీడి జోసెఫ్ కుమార్, పశుసంవర్ధక శాఖ జేడీ బేబీరాణి, లక్ష్మణనాయక్, మండల టీడీపీ అధికారులు, నాయకులు, స్థానిక అధికారులు పాల్గొన్నారు. ఎప్పుడు కూడా పల్లె ప్రాంతాలు, గ్రామీణులు, దాంతోపాటు రైతులు, వారితో ఉన్నటువంటి అనుబంధంగా ఉన్నటువంటి పశువులు కావచ్చు, సంతోషంగా ఉండాలి, రైతు ఆనందంగా ఉండాలి అనే లెక్కలో మునిగిపోతా ఉన్నాం. 2018లోనే ఆ రోజు మన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా ఈ పశువులకి, అదేవిధంగా మేకలు, గొర్రెల కోసం నరేగాలో షెడ్ల నిర్మాణానికి మనం ఆ రోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఆ రోజు నాంది పలికిన తర్వాత కొంతమంది నిర్మాణాలు సగంలో పెట్టుకున్నారు, కొన్ని పూర్తి చేసే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం మారిన తర్వాత వాటిన్నిటికీ కూడా బిల్స్ ఆగిపోయినాయి. అదే విషయం ఈరోజు కూడా కొంతమంది అదృష్టం చేయడం జరిగింది. మన ప్రభుత్వం వచ్చినటువంటి మొదట్లోనే 4 నెలల కాలంలో చేపట్టడం జరిగింది. మళ్ళీ తిరిగి మినీ గోకులాలు శాంక్షన్ చేయడం జరిగింది. అది 1,30,000 దగ్గర నుంచి అదేవిధంగా 2,30,000 వరకు 3 కేటగిరీలో 6 బస్సులు ఉండేంత వరకు కూడా మనం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గొర్రెల్లో కూడా 3 కేటగిరీల్లో మనం మంజూరు ఇవ్వడం జరిగింది. ఈరోజు సంక్రాంతి అంటే పశువుల పండుగ. పంటలు వచ్చే పాత రోజుల్లో పశువులు అలంకరణ చేసుకొని చేసిన కనుమ పండుగ చేసిన పరిస్థితి కాబట్టి ఈ గోకులాలని సంక్రాంతి పండుగలో ప్రారంభించాలనేది మన ప్రభుత్వ లక్ష్యం. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మనం పూర్తయినటువంటి గోకులాలను ప్రారంభించుకోవడం జరిగింది. ఈరోజు మన జిల్లాలో ఎర్రగొండపాలెం నియోజకవర్గ పరిధిలోని చెంచుగూడలలో నివసిస్తున్న 1750 చెంచు గృహాలకు విద్యుత్ సౌకర్యం లేనట్లు తాము గుర్తించామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేసిన ఎర్రగొండపాలెం పరిసర ప్రాంతాల్లోని చెంచుగూడాలను మంత్రి సందర్శించి 1000 కుటుంబాలకు విద్యుత్ సౌకర్యం కల్పించినట్టు తెలిపారు. టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాల్లో ఉన్న మరో 611 చెంచు కుటుంబాలకు త్వరలోనే సోలార్ విద్యుత్ అందిస్తామన్నారు. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి, ఇన్ఛార్జి గూడూరు ఎరిక్షన్ బాబుతో పాటు పలువురు నేతలు, విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు. మీరు రాసివ్వండి, ఎవరో ఆ విలేజ్ కి సంబంధించి ఏం కావాలో రాసుకోండి. మనం బోర్లు వేయడానికి ఉందండి, వ్యవసాయానికి కరెంట్ లేదు, చూడు ఒకసారి తీగ కరెంట్ ఉంది కానీ పెట్టించేద్దాం. ఈ 4-5 రోజుల్లో పెట్టించేస్తాం, పండగ అయిపోగానే పెట్టించాను. చెంచు గ్రామాల్లో వాళ్ళకి కరెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో మేము ఇక్కడికి వచ్చాము. దాదాపు 1750 మందికి కరెంటు లేని ఇల్లుగా గుర్తించాము. ఒక 1000 మంది దాకా దాదాపు ఇచ్చాము. ఇంకొక 611 మందికి ఇంకా ఇవ్వాలి. అది టైగర్ రిజర్వ్ అవటం వల్ల
చాలా కష్టంగా ఉంది అక్కడ. దానికి సోలార్ ద్వారా బ్యాటరీ బ్యాకప్ తోటి చేయాలనే ఉద్దేశంతో ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ చేయమన్నాము. అది ఒకటి రెడీ చేస్తున్నాం. తొందరలోనే దాన్ని కూడా వాళ్ళందరికీ కూడా వెలుగునివ్వాలనే దానికోసం చూస్తున్నాము. దాని తర్వాత వాళ్ళు వ్యవసాయం ఉంది, వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు. దానికి కూడా నీళ్లు బోర్లేసి సోలార్ ద్వారా నీళ్ళు ఇప్పించమని అడుగుతున్నారు. దాని మీద కూడా ప్రయత్నం చేస్తాం. తప్పకుండా అది కూడా చేస్తాము. వాళ్ళు ఉపాధి హామీ ద్వారా పనులు ఇప్పించండి, మేము కూడా పనులు చేసుకుంటా ఉన్నారు. అది ఇమీడియట్గా పీడీ గారితో మాట్లాడి ఇమీడియట్గా వర్క్ 10 దినాలు పెట్టి వాళ్ళకు కూడా పనులు కల్పించాలని చెప్పాను. చేస్తామని చెప్పి అన్నారు. ఇంకా వాళ్ళు నివసించే చాట కొన్ని చోట్ల రోడ్లు అడిగారు, డ్రైన్లు అడిగారు, కొద్దిగా శుభ్రపరచమని అడిగారు. ఆ ప్రాంతాన్ని కొద్దిగా నీట్గా పెట్టించుకోవడానికి వాళ్ళు ముందుకు వచ్చారు. వాళ్ళకి అది ఇంకేదైనా అవసరం అనుకుంటే బళ్ళు, ఇంకేదైనా అవసరం అయితే వాళ్ళు దేవుళ్ళ గుళ్ళు కావాలంటే గుళ్ళు, ఏది కావాలన్నా సరే వాళ్ళకి చేయడానికి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయాధికారుల సంఘం 2025 డైరీని కలెక్టర్ తమీం అన్సారియా ఆవిష్కరించారు. కలెక్టరేటులోని కలెక్టర్ ఛాంబర్లో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ డైరీతో పాటు టేబుల్ క్యాలెండర్ను ఆవిష్కరించారు. వ్యవసాయాధికారులు రైతులకు మేలైన సూచనలు, సలహాలు సకాలంలో అందించాలన్నారు. మరింత చేరువై రైతులతో పనిచేయాలన్నారు. డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి ఎస్ శ్రీనివాసరావు, డీడీఏ ఎం సుబ్రహ్మణ్యేశ్వరరావు, వ్యవసాయ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షులు కెఎన్ గోపిచంద్, కార్యదర్శి పి శ్రీనివాస్ నాయక్, రాష్ట్ర కార్యదర్శి వర్గ నిర్వాహక సెక్రటరీ జి కిషోర్ బాబు, జాయింట్ సెక్రటరీ హరికృష్ణ, వ్యవసాయ కార్యాలయ అధికారులు పాల్గొన్నారు. ముఖ్యంగా మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు మేడం గారిని ఈరోజు మా స్టేట్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ అసోసియేషన్కి సంబంధించిన డైరీ మరియు క్యాలెండరు రెండు కూడా మన గౌరవ జిల్లా కలెక్టర్ మేడం గారి చేతుల మీదుగా ఆవిష్కరణ చేయడం జరిగింది. దాంతోపాటు కూడా క్యాలెండర్ కూడా చేయడం జరిగింది. దీంతో పాటుగా న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంవత్సరం మనం చేయబోయేటటువంటి వివిధ రకాల స్కీమ్స్ మన వ్యవసాయ శాఖ వాళ్ళు ఏదైతే ఇంప్లిమెంట్ చేయబోతున్నారో ఆ స్కీమ్స్ గురించి కూడా మేడం గారికి బ్రీఫ్ చేయడం జరిగింది. ముఖ్యంగా పొలం పిలుస్తుంది ప్రోగ్రాము మనం రాష్ట్రం మొత్తం కూడా ప్రతి నెల కూడా మనం మంగళ బుధవారాల్లో నిర్వహిస్తున్నాం కాబట్టి ఆ ప్రోగ్రాం గురించి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా గత నెలలో కురిసినటువంటి వర్షాలకు సంబంధించినటువంటి డ్యామేజ్ గురించి మేడం గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఎన్యూమరేషన్ కూడా కంప్లీట్ కాబోతుంది. ఈ ఎన్యూమరేషన్ అయిపోయిన వెంటనే కలెక్టర్ గారి చేతుల మీదుగా ఆ ప్రపోజల్స్ గవర్నమెంట్కి పంపడం జరుగుతుందని తెలియజేస్తూ ఉన్నాము. రైతులందరూ కూడా ఈ నూతన సంవత్సరంలో సుఖ సంతోషాలతో ఉండాలని అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రి పేదలకు ఇచ్చిన హామీల్లో భాగంగా నివేశ స్థలాలు మంజూరు చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ డిమాండ్ చేశారు. సిపిఐ ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర సమితి పిలుపు మేరకు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. గత ప్రభుత్వం అగ్రహారం వెంగముక్కలపాలెం వద్ద 430 ఎకరాలు కొనుగోలు చేసి 22,000 మందికి నివేశన స్థలాల పేరుతో అర్హత పత్రాలు మంజూరు చేసిందన్నారు. ప్రస్తుతం వాటిని అనర్హుల పేరులో తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. అర్హులైన అందరికీ 2 సెంట్ల భూమి మంజూరు చేయటమే కాక ఇంటి నిర్మాణం చేసుకునేందుకు 5 లక్షల మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో నగర కార్యదర్శి కొత్తకోట వెంకటేశ్వర్లు, ఏపీ వ్యవసాయ కార్మిక శాఖ జిల్లా కార్యదర్శి ఆర్ వెంకట్రావు, నాయకులు అందే నారసరయ్య, ఆర్ రామకృష్ణ, సయ్యద్ మౌలాలి, పి ప్రభాకర్, ఎం విజయ, ఎస్ రావమ్మ, ఆర్ లక్ష్మి, జిపి రామారావు, ఎస్కే వై పెదమస్తాన్, బాలరెడ్డి, ఎస్డి సర్దార్, గద్దల రవి, శ్రీరామ శ్రీనివాసరావు, ఎంఎస్ సలార్, లక్ష్మయ్య, కైలా అజయ్ తదితరులు పాల్గొన్నారు. డిమాండ్ ఉంది. వాళ్ళు బాగుపడాలని ఎప్పుడైనా కోరుతున్నారంటే ఏ రాజకీయ పార్టీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఇల్లు లేని పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, భూమి లేని పేదలకు భూములు ఇవ్వాలి, సాగు భూములు ఇవ్వాలని కోరుతూ ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం జరుగుతుంది. ఈ ఒంగోలు నగరంలో గత ప్రభుత్వం వైసీపీ హయాంలో 22,000 మందికి ఎన్నికలకు ముందు పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ అగ్రహారం దగ్గర
ఒక 180 ఎకరాలు, అలాగే వెంగముక్కలపాలెం దగ్గర ఒక 150 ఎకరాలు, మొత్తం 430 ఎకరాలని ప్రభుత్వం సమీకరించింది. సమీకరించిన భూములన్నింటినీ 22,000 మందికి పట్టాలు ఇచ్చింది. ఇచ్చిన పట్టాలకి అక్కడ నంబర్లు ఇవ్వలేదు, పొజిషన్ చూపించలేదు, వాళ్ళకి హక్కు పత్రాలు ఇచ్చారు, కొంతమందికి పట్టాలు ఇచ్చారు. 22,000 మందికి స్వాధీనం చేయలేదు. తిరిగి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం గత ప్రభుత్వం ఇచ్చిన పట్టాల్లో చాలామంది అనర్హులు ఉన్నారు, వాళ్ళందరినీ తొలగిస్తామనే పేరుతోటి అసలు మొత్తం జాబితాని తొలగించి ఇచ్చిన పట్టాలన్నింటినీ రద్దు చేసి నూతనంగా మళ్ళీ పట్టాలు ఇవ్వడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అది ఏమాత్రము సరైంది కాదు. ఒక ప్రభుత్వం వస్తే ఇచ్చిన దాన్ని ఇంకో ప్రభుత్వం రద్దు చేయడం అనేది పేదలకు అన్యాయం చేయటమని చెప్పి సందర్భంగా సిపిఐగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మెగాస్టార్ చిరంజీవి తనయుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో నిర్మించిన గేమ్ చేంజర్ చిత్రం విడుదల సందర్భంగా ఒంగోలు రవి ప్రియామాల్లో ఫ్యాన్స్ సందడి నెలకొంది. గేమ్ చేంజర్ మిడ్ నైట్ షో సందర్భంగా జనసేన నాయకులు కంది రవిశంకర్, జిల్లా అధ్యక్షుడు రియాజ్ ఆధ్వర్యంలో రామ్ చరణ్, మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉత్సాహం మధ్య కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. గేమ్ చేంజర్ చిత్రం సినిమా విజయవంతం కావాలని రామ్ చరణ్ నట జీవితంలో గేమ్ చేంజర్ ఓ మైలురాయిగా నిలిచిపోతుందని కంది రవిశంకర్ అన్నారు. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన గేమ్ చేంజర్ చిత్రం విజయ దుందుబి మోగించి చలనచిత్ర రంగంలో సంచలనాలు సృష్టించాలని జనసేన అధ్యక్షుడు రియాజ్ ఆకాంక్షించారు. కార్యక్రమంలో జనసేన నాయకులు చెనపతి రాంబాబు, చిట్టెం ప్రసాద్, కళ్యాణ్, కార్పొరేటర్ అబ్బూరి శ్రీను, వీర మహిళలు ఉషా, కళ్యాణి, జ్యోతి, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. అందరికీ శుభదినం అండి. ఎందుకంటే అందరూ వెయిట్ చేస్తున్న గేమ్ చేంజర్ అనేది రావటం ఈరోజు చిరంజీవి గారి ఫ్యామిలీలో ఎంతో గొప్ప రోజు. ఇది ప్రపంచవ్యాప్తంగా నెంబర్ 1గా ఆడే విధంగా ఈరోజు ముందుకు వచ్చింది. ఈ సంక్రాంతి సంబరాలతో చాలా గొప్పగా ఆనందంగా ఉండే చిరంజీవి ఫ్యాన్స్కి సంబంధించిన రామ్ చరణ్ ఫ్యాన్స్కి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి, ఈ అందరికీ దీని తరపున ప్రతి ఒక్కరికి నేను హ్యాపీ న్యూ ఇయర్ అని చెబుతున్నాను, ప్లస్ హ్యాపీ సంక్రాంతి చెబుతున్నాను. ఈ రెండు కలిసి వచ్చిన శుభ సందర్భంగా మన గేమ్ చేంజర్ రావటం, మనకి ఈ సినీ ఇండస్ట్రీలో గేమ్ చేంజర్గా ఒక పెద్ద మైల్ రాయిగా నిలబడటం ఈ మామూలు విషయం కాదండి. ఇలాంటి కాంపిటీషన్ ఉన్న ఫీల్డ్లో ఇప్పుడు మంచి మూవీ రావటం అనేది చిరంజీవి ఫ్యామిలీలో మళ్ళీ ఒక మైల్ రాయి లాగా నిలబడటం అనేది చాలా గొప్ప విశేషం. ఈరోజు ఈ మూవీ బెనిఫిట్ షోకి వచ్చి మాతో పాటు అందరూ మీడియా మిత్రులు అందరూ పంచుకున్నందుకు ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. అందరూ థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ సంక్రాంతి. గేమ్ చేంజర్ సినిమా విడుదలయ్యి విజయవంతమైన సందర్భంగా అభిమానులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను జనసేన పార్టీ నుంచి. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆశయాలు, ఆయన సిద్ధాంతాలు ఉన్నాయో దాన్ని తూచా తప్పకుండా తండ్రికి తగ్గ తనయుడిగా చిరంజీవి గారి బిడ్డగా ఈరోజు స్క్రీన్ మీద రామ్ చరణ్ నటన విశ్వరూపం చూస్తుంటే అభిమానులందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వ నిధులు ఏ విధంగా దుర్వినియోగమైనాయని వాటి మీద చాలా చక్కగా కూడా ఈ సినిమాని డైరెక్షన్ చేసి శంకర్ గారు ప్రజలకి వివరించడం జరిగింది. రాజకీయాల్లో గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్ గారు అయితే సినిమా రంగంలో గేమ్ చేంజర్ రామ్ చరణ్ అని చెప్పి మరొక్కసారి రంగస్థలం తర్వాత తన నటనా విశ్వరూపాన్ని గేమ్ చేంజర్ ద్వారా చూపించి అభిమానుల మన్నలు పొందుతున్నటువంటి రామ్ చరణ్కి ఈ సినిమా విడుదల సందర్భంగా మరెన్నో ఉన్నతమైన చిత్రాలు ఆయన ప్రజలకు అందించాలని గొప్ప హిట్స్ ఇస్తూ ఒక కొడుగ్గా ఆయన పడేటటువంటి ఆనందం అంతా ఇంత కాదు. తండ్రికి తగ్గ తనయుడని మరొక్కసారి నిరూపించుకున్నటువంటి రామ్ చరణ్కి అభినందనలు తెలియజేస్తున్నాను. గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ సందర్భంగా ప్రకాశం జిల్లా చిరంజీవి అభిమానులకి, రామ్ చరణ్ అభిమానులకి, పవన్ కళ్యాణ్ అభిమానులకి మరొకసారి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం.
రాబోయే రోజుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారిని రామ్ చరణ్ గారిని మంచి సినిమాలు తీయాలని ఒక మెసేజ్ సినిమా తీసి మా అందరికీ మరొకసారి చిరంజీవి గారిని గుర్తు చేసినందుకు వారికి మేము ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మా జనసేన నాయకుడు రియాజ్ గారు రవిశంకర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు కేక్ కటింగ్ చేసి ఈ రవిమాల్లో చేసినందుకు మరొకసారి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ప్రజాప్రతినిధులు ప్రభుత్వ ఉద్యోగస్తులు సమన్వయంతో ఒకరికి ఒకరు సహకరించుకొని తద్వారా నియోజకవర్గాల్లో అభివృద్ధి సాధించవచ్చని శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి అన్నారు. మార్కాపురం మండలం సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. గత ప్రభుత్వ హయాంలో 1వ తేదీన ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేదని, కానీ ఇప్పటి ప్రభుత్వం 1వ తేదీన ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు అందిస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వంలో సర్పంచులను పూచిక పుల్లల్లా తీసివేసి ₹1 కూడా సర్పంచులకు ఇవ్వలేదని, కానీ ఇప్పటి ప్రభుత్వం సర్పంచులకు తగిన నిధులు విడుదల చేసిందన్నారు. సర్పంచులు కూడా ఆ నిధులను మొదటగా తాగునీరు, పారిశుద్ధ్యం, జంగిల్ క్లియరెన్స్లకు వాడాలని, మిగిలిన నిధులను గ్రామ అభివృద్ధి కోసం ఖర్చు చేయాలని తెలిపారు. అన్ని శాఖల అధికారులు కష్టపడి పనిచేసి కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. సర్వసభ్య సమావేశంలో వివిధ శాఖ అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీ, జడ్పీటీసీలు పాల్గొన్నారు. ఈరోజు ప్రభుత్వం వీటి మీద బాగా దృష్టి పెట్టింది. దగ్గర 2.5 లక్షల రూపాయల వరకు హౌసింగ్ కానీ, ఉపాధి హామీ పథకం ద్వారా ప్రజలకు మంచి జరిగే విధంగా ఒక మంచి స్కీములు కానీ ఇటువంటి అన్ని కూడా తీసుకుని వస్తాం. వీటిని సక్రమంగా సద్వినియోగం చేద్దాం. మాక్సిమం మన గ్రామాలకు ఉపయోగపడే విధంగా పని చేపిద్దాం. మనం అందరికీ పని చేయలేము, కొందరికే పని చేయగలుగుతాం. ఆ కొందరికి పని చేసే దాంట్లో సాటిస్ఫై అయ్యే విధంగా చేయాలి. ఆ సాటిస్ఫాక్షన్ లేకుండా చేసి ఏం చేశాడు, ఆ ఒక్కటి చేశాడు, ఈ ఒక్కటి చేశాడు అనేటువంటి వాళ్ళు కాకుండా మా గ్రామానికి పని, మా ఊర్లో పని జరిగింది, ఏం చూసుకున్నా ఒక ఊర్లో కనపడుతుంది. నేను అందుకనే నాకు ఇటీవల ఇవి వచ్చాయి క్యాండిల్ షెడ్స్ వస్తే ఊరికి ఒకటి వస్తుంది. ఊరికి ఒకటి వస్తే ఏ మూలం సరిపోదని చెప్పి నేను 5 ఊర్లకే పెట్టించాను. ఒక ఊర్లో ఒక 5 కనపడితే ఆ ఊర్లో ఒక 5 మందిని సాటిస్ఫై ఉంటారు, ఒక 5 మందికి న్యాయం జరిగినట్టుంటది. ఆ ఊర్లో ఉపాధి హామీ పథకం ద్వారా కావచ్చు, ఇంకొక స్కీమ్ ద్వారా కావచ్చు పని జరిగినది అనేటువంటి పరిస్థితి. సంక్రాంతి పండగ సందర్భంగా ఒంగోలు డివిజన్లో ఎక్కడైనా కోడి పందాలు, పేకాట శిబిరాలు నిర్వహించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటూ జరుగుతుందని డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు హెచ్చరించారు. సంక్రాంతి పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని ఆకాంక్షించారు. దేశ విదేశాల నుండి, వివిధ రాష్ట్రాల నుండి వారి స్వగ్రామాలకు చేరుకుని సంక్రాంతి పండుగ జరుపుకుంటున్నారన్నారు. 3 రోజుల పాటు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఎంటర్టైన్మెంట్ కోసం చక్కటి సాంప్రదాయ కార్యక్రమాలు నిర్వహించుకోవాలన్నారు. పొలాల్లో, తోటల్లో పేకాట శిబిరాలు, కోడి పందాలు నిర్వహించిన డ్రోన్ల ద్వారా నిఘా ఏర్పాటు చేసి వారి అప్పుడు తప్పించుకున్న తర్వాత అయినా వారిని అరెస్ట్ చేసి శిక్షించడం జరుగుతుందని అన్నారు. కాబట్టి ఇటువంటి వాటికి దూరంగా ఉండి ఆనందంగా సంక్రాంతి జరుపుకోవాలని సూచించారు. సంక్రాంతి కేవలం ఒక 4 రోజులు సమయం ఉంది. మనకు 4 రోజుల్లో అందరం కూడాను సంక్రాంతి జరుపుకోబోతున్నాం. మనకు ఎక్కడెక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ విదేశాల్లో ఉన్నా, లేదంటే హైదరాబాదు, బెంగళూరులో ఉన్నా, ఎక్కడున్నా దూర ప్రాంతాల్లో ఉన్నా మనకు సంక్రాంతి సమయానికి అందరికీ కూడాను వాళ్ళ స్వగ్రామాలకు వచ్చేటటువంటి ఒక సంప్రదాయంగా ఉన్నది. అందరూ కూడాను పల్లెటూళ్ళకు వస్తూ ఉంటారు. ఇలాంటి సమయాల్లో అందరూ వచ్చి కూడాను సంక్రాంతి సంబరాలు అందరూ చేసుకోవచ్చు. కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ, లేదనంటే ఎంటర్టైన్ ప్రోగ్రామ్స్ అన్నీ పెట్టుకోవచ్చు. బట్ ఏవైతే మనం ఈ కార్యక్రమాలు చేసుకుంటున్నామో అవన్నీ కూడాను చట్టం యొక్క పరిధిలో లోబడి చేసుకున్నట్లయితే పర్మిషన్ తీసుకొని ఎవరికి ఏమీ అభ్యంతరం ఉండదు. కానీ ఇదే అదనుగా కొంతమంది కోడి పందాలు ఆర్గనైజ్ చేయటం కానీ, లేదు అనంటే పేకాట డెన్స్ ఆర్గనైజ్ చేయటం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మనకు ఈ సంక్రాంతి సమయంలోనే అలాంటి వాళ్ళందరికీ కూడాను చెప్తున్నాం, వాళ్ళందరి మీద కూడాను ఇట్లా పేకాట క్లబ్బులు కానీ, లేదు అనంటే
పేకాట ప్లేయింగ్ గేమ్స్ అంటారు మనకు, అట్లాంటి డెన్స్ కానీ లేదు అంటే కోడి పందాలు కానీ ఇలాంటివి వేశారనంటే వాళ్ళందరి మీద కూడాను కఠినమైన చర్యలు తీసుకోవటం జరుగుతుంది. ఇప్పటికే మా దగ్గర కొంత సమాచారం ఉంది. దానికి కోడి పందాలకు కూడా కత్తులు కట్టేవాళ్ళు ఎవరు అన్నది సమాచారం ఉంది. వేయించే వాళ్ళు కూడా ఆర్గనైజ్ చేసేటటువంటి వ్యక్తులు ఎవరు అన్నది కూడాను మా దగ్గర సమాచారం ఉంది. వాళ్ళందరూ కూడాను అదర్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఏదన్నా చట్టపరిధిలో ఉన్నట్లయితే వాటిని పెట్టుకొని మైక్ కావాలంటే మైక్ పర్మిషన్ ఇచ్చేస్తాం, వాటికి ఏం అభ్యంతరం ఉండదు. అలాంటివి జరుపుకోవాలని చెప్పేసి, కానీ ఇలాంటి కోడి పందాలకు పేకాట్లకు మాత్రం పాల్పడవద్దని చెప్పేసి అందరూ కూడాను సంక్రాంతి సంబరాలను సంబరంగా జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. కోడి పందాలు ఆడేటప్పుడు కానీ లేదంటే పేకాట్లు మనకు ఇలాంటి సమయాల్లో క్లోజ్డ్ ప్రెమిసెస్లో కాకుండా మనకు పొలాల్లో అంటే ఓపెన్ ఫీల్డ్లోనో లేదనంటే తోటల్లో అలాంటి వేసేటటువంటి అవకాశం ఉంది. మాకు మా ఎస్పీ గారు ఆయన చొరవ వలన మాకు దాదాపు అన్ని పోలీస్ స్టేషన్లో కూడాను మాకు ఒక డ్రోన్ కెమెరా సమకూర్చుకోవటం జరిగింది కొంతమంది డోనర్స్ దగ్గర నుంచి. వీటిని మాత్రం మనకు ఈ సమయంలో మాకు డ్రోన్స్ కెమెరాస్ బాగా ఉపయోగపడేటటువంటి అవకాశం ఉంది. ఒకవేళ దూరంగా వాళ్ళు ఎక్కడన్నా తోటల్లో కానీ దూరంగా పొలంలో కానీ వాళ్ళు ఇలాంటివి పెట్టి ఆడుతున్నట్లయితే మేము డ్రోన్ కెమెరా దాన్ని అక్కడ దాకా కూడా పంపించి వాళ్ళు ఆడుతున్నారా లేదా ఏ ప్లేస్లో ఆడుతున్నారా అన్నది తెలుసుకోవచ్చు. పైనుంచి దూరం నుంచి కూడాను కింద ఎవరెవరు ఆడుతున్నారు అన్నది అందరినీ కూడాను వీడియోగ్రఫీ చేసుకోవచ్చు. ఆ వీడియోగ్రఫీలో కూడాను అందరి ఫేసెస్ కూడాను బాగా క్లియర్గా కనిపించేటటువంటి అవకాశం ఉంది. అట్లాంటి అత్యాధునిక డ్రోన్స్ కూడా మేము సమకూర్చుకోవటం జరిగింది. అలా ఒకవేళ మేము వచ్చేటప్పుడు పారిపోయినా కూడాను ఆ డ్రోన్ కెమెరా వీడియో రికార్డింగ్లో ఉన్నటువంటి వ్యక్తులందరి మీద కూడాను మరలా మేము కేసెస్ రిజిస్టర్ చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవటం జరుగుతుంది. కనుక అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం. రోడ్డు భద్రతా మాసోత్సవాల కార్యక్రమంలో భాగంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రూపొందించిన ప్రచార గోడపత్రికను కలెక్టర్ తమీం అన్సారీ ఆవిష్కరించారు. కలెక్టర్ ఛాంబర్లో జరిగిన కార్యక్రమంలో రవాణా శాఖ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆర్ సుశీల, పట్టణ డిఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, రిమ్స్ సూపరింటెండెంట్ డాక్టర్ జమున, డిప్యూటీ సూపరింటెండెంట్ నామినేని కిరణ్ కుమార్, డిఎంఎండ్హెచ్ఓ వెంకటేశ్వర్లు, ఆర్ఎండ్బి ఈఈ గోపి నాయక్, ట్రాఫిక్ సిఐ రంగనాథ్, రవాణా శాఖ అధికారులు ఏ కిరణ్ ప్రభాకర్, రామచంద్రరావు, సహాయ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జయప్రకాష్తో పాటు రవాణా శాఖ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్ 2025 సంబంధించి ఈరోజు 10వ తారీఖు నుంచి మనకి ఫిబ్రవరి 10వ తారీఖు వరకు ఈ మంత్ రోడ్ సేఫ్టీ మీద మనకి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఇందులో భాగంగా మొదటి రోజు కలెక్టర్ మేడం గారి చేత మనము ఇనాగరేషన్ చేయించడం జరిగింది. ఇల్లు కొనుగోలు చేయాలనే వారితో పాటు స్థలాలు కొనుగోలు చేయటం, సొంతంగా ఇంటి నిర్మాణం చేపట్టాలనే వారందరి కోసం ఒంగోలు బిల్డర్స్ అసోసియేషన్ ఒక వేదికను ఏర్పాటు చేసిన ప్రాపర్టీ బిల్డింగ్ మెటీరియల్ షోను ఎస్బీఐ డీజీఎం కె కృష్ణకుమార్ బి ప్రభు ప్రారంభించారు. ఒంగోలు నగరంలోని A1 కన్వెన్షన్ హాల్లో ప్రాపర్టీ షోను ఏర్పాటు చేశారు. Big round of applause to all our dignitaries. दीपज्योति परहरतु मे पाप नमोस्तुते. ఈ ప్రాపర్టీ షోలో నగరానికి చెందిన వివిధ ప్రముఖ నిర్మాణ సంస్థలతో పాటు బిల్డింగ్ మెటీరియల్ దుకాణదారులు, వివిధ బ్యాంకులు వారి వారి స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. వారి సంస్థల్లో అందుబాటులో ఉన్న గృహాల వివరాలతో పాటు
రుణ సదుపాయం పొందడం అనే అంశాలపై కొనుగోలుదారుల్లో అవగాహన కల్పించారు. ప్రాపర్టీ షోను తిలకించేందుకు నగరవాసులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ప్రారంభోత్సవ కార్యక్రమంలో క్రీడాయ్ ఒంగోలు బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వి రాజేంద్ర ప్రసాద్, సెక్రటరీ కలికాయ ప్రసన్నకుమార్, కోశాధికారి మునగ తిరుమల, గౌరవ సలహాదారు ఐ వీరబాబు, ఈసీ మెంబర్లు ఆరిగ శ్రీనివాసరావు, రాఘవరెడ్డి, ఎస్కే ఐజాక్, ఎస్బీఐ ఆర్ఎం ఎస్ గున్నేశ్వరరావు, ఏజీఎం పిటి వెంకట్రావు, కెనరా బ్యాంక్ ఆర్ఎం శశిధర్, ఇతర బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు. ఎస్వి శివకుమారి గారు గణపతి మనసా స్మరామి మహాగణపతి మనసా స్మరామి మహాగణ సరగుణ హరియం బుధిలో వత్సరగుణ హరియం బుధిలో దొచ్చియున్న సోమతువం బుధి దొచ్చియున్న సోమతుంచి విచ్చల విడి వేదములతు నకు విచ్చల విడి వేదములకు సురల్ మేలు మేలని పొగడగ సురల్ మేలు మేలని పొగడగ సురల్ మేలు మేలని పొగడగ. I request our Kanya Varu as a token we have a big round of applause. ఒంగోలులో మొట్టమొదటిసారిగా ఇంతకుముందు ఎప్పుడూ జరగని విధంగా క్రెడై ఒంగోలు బిల్డర్స్ అసోసియేషన్ వారు ఒక ప్రాపర్టీ షో నిర్వహిస్తున్నారు. ప్రాపర్టీ షో అంటే మొత్తం బిల్డర్స్ అయితేమి, అలాగే మెటీరియల్స్ వాళ్ళు అయితేమి, ఇంటీరియర్స్ వాళ్ళు, రకరకాలు అందరికీ బిల్డింగ్కు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ సుమారుగా 55 స్టాల్స్లో వాళ్ళ మెటీరియల్స్ ప్రదర్శించడం, బిల్డర్స్ వచ్చేసి వాళ్ళ స్థలాలను ప్రదర్శించడం, అలాగే లేఅవుట్స్ని ప్రదర్శించడం జరిగింది. ఈ ప్రాపర్టీ షో యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఒంగోలులోని ప్రజలు అందరూ కూడా వాళ్ళు ఎవరైతే ఇళ్ళు కావాలనుకుంటారో, కొనుక్కోవాలనుకుంటారో, కట్టుకోవాలనుకుంటారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఒక వేదికని క్రియేట్ చేసి వాళ్ళు అన్ని చోట్ల తిరగకుండా ఒకే వేదిక మీద వాళ్ళకి కావాల్సినటువంటి మెటీరియల్స్ కానీ, స్థలాలు కానీ, ఇళ్ళు కానీ కొనుక్కునేటువంటి సదుపాయం కలిగించబడింది. ఈ సదుపాయాన్ని ఒంగోలు పట్టణ ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మీకు మీడియా ద్వారా మిత్రులందరికీ, ఒంగోలు ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాము. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా రకరకాల సదుపాయాలు, అంటే వాళ్ళు వచ్చినందుకు సరదాగా ఫుడ్ అయితేమి, ఆ తర్వాత ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ అయితేమి, అలాగే మంచి డ్రాస్ తీసి వాళ్ళకి మంచి బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి 2 గంటలకి ఒకసారి బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా క్రెడై ఒంగోలు బిల్డర్స్ ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాం. నర్సాపురం మాజీ ఎంపీ, ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుపై సిఐడి కస్టడీలో చోటు చేసుకున్న హత్యాయత్నం కేసులో నిందితుడు తులసీబాబుకు విచారణ అధికారి ఎస్పీ ఏఆర్ దామోదర్ నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న తులసీబాబు మంది మార్బలంతో కృష్ణా జిల్లా గుడివాడ నుండి ఒంగోలు ఎస్పీ కార్యాలయం వరకు బల ప్రదర్శనగా వచ్చారు. అడ్డుకున్న పోలీసులను బెదిరిస్తూ నానా దుర్భాషలాడారు. గుడివాడ నుండి వచ్చిన తులసిబాబు అనుచరులు ఒంగోలులో నానాయాగి చేస్తున్నా పోలీసులు తొలుత సంయమనం పాటించారు. తరువాత వ్యూహాత్మకంగా వ్యవహరించారు. సాయంత్రం 7 గంటల సమయంలో ఎస్పీ కార్యాలయం ఎదుట ఉన్న వాహనాలను తీయాలని కోరారు. ఈసారి తమదైన శైలిలో హెచ్చరించి వాటిని అక్కడి నుండి తొలగించారు. అప్పటికే ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్లో ఉన్న ఇదే కేసులోని నిందితుడు సిఐడి పూర్వ ఏఎస్పీ విజయపాల్ను జిల్లా పోలీస్ కార్యాలయంలోకి తీసుకువెళ్లారు. విచారణ అనంతరం రాత్రి 10 గంటల తర్వాత ఆయన్ను తిరిగి తాలూకా పిఎస్కు తరలించారు. తులసిబాబు ఎంతకీ బయటికి రాకపోవడంతో అరెస్టు తథ్యమని భావించిన ఆయన అనుచరులు కొందరు గుడివాడ జారుకున్నారు. అర్ధరాత్రి 1:30 తులసిబాబును తాలూకా పిఎస్కు తరలించి నిర్బంధించారు. జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుట బందోబస్తు విధుల్లో ఉన్న ఎస్ఐ ఫిరోజ్ ఫిర్యాదు మేరకు సత్యసాయి అలియా సాయి అనే వ్యక్తితో పాటు మరో 20 మంది తులసి అనుచరులపై ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎస్పీ కార్యాలయంలోకి అక్రమంగా వెళ్లేందుకు ప్రయత్నించారని, అడ్డుకునేందుకు ప్రయత్నించిన తమపై దౌర్జన్యం చేసి దుర్భాషలాడారని ఎస్ఐ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఏపీ స్టేట్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ సొసైటీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఒంగోలు కోఆపరేటివ్ బ్యాంకు ఎదుట నిరసన చేపట్టారు. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం సొసైటీల ప్రైవేటీకరణ చేసేందుకు పూనుకుందని, దీనివల్ల ఉద్యోగుల భద్రతకు ముప్పు వాటిల్లుతుందని ధ్వజమెత్తారు. జాతీయ బ్యాంకుల కంప్యూటరీకరణతో ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోయారని, అదే పరిస్థితి కోఆపరేటివ్ సొసైటీలో ఏర్పడుతుందన్నారు. సిఐటియు కార్యదర్శి కాలం సుబ్బారావు, పి హనుమంతరావు, జి రామంజిరెడ్డి, మల్లికార్జునరావు, కె రమణారెడ్డి, ఆర్ శంకర్, ఏ అంజిరెడ్డి, ఎస్ కృష్ణ, చైతన్య, పిఎల్ రంగయ్య, రమేష్, శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఎన్టీఎల్ హనుమంతరావు. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార సంఘ ఉద్యోగుల యూనియన్ తరఫున వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. మేము మా అగ్రికల్చర్ కోఆపరేటివ్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు రాష్ట్రంలోని అన్ని సహకార కేంద్ర బ్యాంకుల దగ్గర ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. అదేవిధంగా 20వ తారీఖు అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నా నిర్వహిస్తాం. అదేవిధంగా 27 ఆర్టాబ్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తాము. తర్వాత 30వ తారీఖు ఆర్సీఎస్ ముందు ధర్నా నిర్వహిస్తున్నాము. మేము ఈ ధర్నాలు నిర్వహణకు ముఖ్య కారణం, మేము చిరకాలంగా అనేక పోరాటాలు చేసి 2019లో 36 జీవోని సంపాదించుకున్నాము. అయితే ప్రధానంగా పిఐసిఎస్లో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు ఉద్యోగ భద్రత లేక అధికారుల యొక్క దౌర్జన్యానికి గురవుతూ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. అదే సందర్భంలో ప్రభుత్వ ఉద్యోగులందరికీ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పిఆర్సీ ఇస్తారు. కానీ సహకార సంఘ ఉద్యోగస్తులకి 2019 పిఆర్సీ ఇంతవరకు అమలు జరపలేదు, 2024లో కూడా ఇంతవరకు అమలు జరపలేదు. అందువల్ల వేతనాలు చాలక ఇవాళ కుటుంబాల గడవ చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు గురవుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి వెంటనే వేతనాలు పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే సందర్భంలో 2019 తర్వాత చేరినటువంటి వాళ్ళందరూ కూడా పర్మనెంట్ చేయలేదు, వాళ్ళందరూ రెగ్యులర్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. సహకార సంఘాన్ని నిర్వీర్యం చేయడానికి కేంద్ర ప్రభుత్వంలో భాగంగానే ఇవాళ సహకార సంఘంలో గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకి, కార్పొరేట్ సంస్థలకి, కార్పొరేట్ వ్యవసాయం చేసే వాళ్ళకి దీంట్లో భాగస్వామ్యం కల్పిస్తూ ఉన్నారు. అంటే అర్థం, సహకార రంగంలో ఉన్నటువంటి నిధుల మీద కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, కార్పొరేట్ కంపెనీలన్నీ కూడా కన్ను వేసినాయి. ఈ అన్నీ కూడా పరోక్షంగా ఈ నిధులన్నింటినీ కాజేయడానికి కాసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దాని మూలంగా ఏదైతే రైతాంగానికి సహకార రంగం ద్వారా లభిస్తున్నటువంటి చేయూత ఏదైతే ఉందో గోపూజ చేయడం ద్వారా సకల దుఃఖాలు తొలగి సంతోష ఆరోగ్యంతో ఉండవచ్చని ఏపీ పర్యాటక శాఖ కార్పొరేషన్ చైర్మన్ నోకసాని బాలాజీ అన్నారు. ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని గోపాల్ నగర్ 1వ లైన్లోని పుట్ట చెట్టు వద్ద ఏర్పాటు చేసిన గోపూజ మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు నిర్వాహకులు తుమ్మకూరి దొర స్వాగతం పలికారు. ముందుగా సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గోమాతకు పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు. హిందువులకు అత్యంత ప్రీతిపాత్రమైన రోజు ముక్కోటి అని నోకసాని బాలాజీ అన్నారు. ప్రతి సంవత్సరం ముక్కోటి పండుగ సందర్భంగా తుమ్మకూరు ద్వారా గోపూజ కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమని కొనియాడారు. గోపాల్ నగర్ ప్రాంతంలో ఆయనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అనంతరం లక్కీ డ్రాలో విజేతలుగా నిలిచిన వారికి అతిథులు బహుమతులు అందజేశారు. नमो नमः ओम गमा मंगेषु तिष्ठन्ति पुराणे चतुर्दश तस्मात् तत्यात् शिवं येत्यात् यः लोकाः पवित्रः
శ్రీ విద్యాం శాంతమూర్తిం సకల స్వరూపం సర్వ సంపత్ప్రదాత్రీం సభకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవతాం షణ్ముఖం ఆవాహయామి. ముక్కోటి సందర్భంగా గోపాల్ నగర్లోని 1వ లైన్లో పుట్ట చెట్టు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఈ గోపూజ కార్యక్రమం చాలా గొప్పగా నిర్వహించారు. ఈ గోపూజ కార్యక్రమం గతంలో కూడా 1-2 సార్లు వచ్చున్నాను. చాలా గొప్పగా భక్తులందరూ కూడా రావటం, ప్రత్యేకించి మహిళలు కూడా. ఎందుకంటే ముక్కోటి పర్వదినం అనేటువంటిది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటిది. చాలామంది హిందువుల్లో అత్యంత ప్రీతిపాత్మకమైన రోజు, చాలా ఆనందదాయకమైనది, మంచి శుభప్రదమైనటువంటి రోజు. కాబట్టి ఇవాళ ఇక్కడతో పాటు ఇళ్లల్లో కూడా చాలా గొప్పగా ఈ ముక్కోటి కార్యక్రమం జరుపుకోవటం, గ్రామాల్లో దేవాలయాల్లో కూడా ముక్కోటి కార్యక్రమాలు గొప్పగా జరుగుతుంటాం. చాలా సంతోషం. ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ గోపూజ కార్యక్రమం 10 సంవత్సరాలు చేస్తున్నాము. మా కులదైవమైన ఈ గోవులను పూజ చేసుకుంటే మంచిదని వెనక మాకు చిన్నవాళ్ళకి తెలియజేస్తూ ఈ గోమాత అనేది మా పెద్దలు ఇచ్చిన ఇదిగా భావిస్తూ ఈ గోమాత పూజకి 10 సంవత్సరం చేస్తున్నాను. ఈ గోపాలవరమే కాదు, టౌన్లో ఉన్న ప్రతి ఒక్క యాదవులు, ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ పూజ కార్యక్రమం వస్తున్నందుకు సంతోషంగా ఉంది. వైసీపీ జిల్లా మైనారిటీ విభాగం అధ్యక్షులు షేక్ సుల్తాన్ కలెక్టర్ తమీం అన్సారియాను కలెక్టర్ ఛాంబర్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్కు పుష్పగుచ్చం అందజేశారు. జిల్లాలోని పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారికి రోటరీ క్లబ్ ఆఫ్ ఒంగోలు సెంట్రల్ డిస్ట్రిక్ట్ ఆధ్వర్యంలో రోటరీ క్లబ్ వొకేషనల్ అవార్డులను ప్రదానం చేశారు. ఎన్టీఆర్ కళాక్షేత్రంలో జరిగిన ఈ కార్యక్రమానికి డిస్ట్రిక్ట్ గవర్నర్ కాట్రగడ్డ శరత్ చౌదరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్విజ్ విద్యా సంస్థల ఫౌండర్ నిడమనూరి నాగేశ్వరరావు, ప్రజాగాయకుడు నోకతోటి శరత్ బాబు, ఆర్గానిక్ పంటలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న నాయుడు మాల్యాద్రి, ప్రకృతి వ్యవసాయ రైతు కటారి సుబ్బారావు, రైతు ఉద్యమ నాయకులు మండవ శ్రీనివాసరావు, పద్య రచయిత గాదవశెట్టి శ్రీనివాసరావు, ఉత్తమ కానిస్టేబుల్ సింగినం వెంకట్రావు, నటులు రచయిత సూదునుగుంట వెంకటేశ్వర్లు, యోగా మాస్టర్ ఉడత ఆంజనేయులు, ఎంతోమంది పేదలకు నిత్యాన్నదానం చేస్తున్న గౌడు పేరు మాధవలను అవార్డులతో సత్కరించారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ రీజనల్ చైర్మన్ బండారు లక్ష్మీనారాయణ, రోటరీ క్లబ్ సభ్యులు కోగంటి గోపాలకృష్ణ, మాకినేని మురళీకృష్ణ, నర్రా సురేంద్రబాబు, తాళ్ల రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేకత బాలసుబ్రహ్మణ్యం గారు కూడా ఫీల్ అవుతున్నారు. ఇలాంటి సందర్భం తెచ్చుకోవాలని ఆశిస్తున్నాం. మీ పనితీరు ఆడ ఏవీలో చూసాము. వెచ్చించి అందరినీ ఇక్కడ అవార్డీస్ అందరూ వచ్చే తరాలకి బ్యూటిఫుల్ మెసేజెస్ ఇచ్చారు. సే నో టు డ్రగ్స్, ఆర్గానిక్ ఫార్మింగ్, మనం తినేదేదో మనం గుర్తించాలి, యోగా చేయాలి. ఆల్ ది అవార్డీస్, దాంట్లో నాకు నచ్చింది ఏంటంటే ఆల్ ది అవార్డీస్ హ్యావ్ గివెన్ మెసేజ్ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్. మన వరల్డ్ని ఎట్టా బెటర్ ప్లేస్ చేయాలని, మన సస్టైనబిలిటీ ఈ ప్లానెట్ దట్ ఇంప్రూవ్ చేయాలని. సో వన్స్ అగైన్ ఐ కంగ్రాచులేట్ all the awardees, particularly the message on drugs. I really like it because that is the biggest problem for youth in India today. అది ప్రతి కాలేజ్కి ప్రతి స్కూల్కి తీసుకెళ్ళాలి. అలాగే ఆర్గానిక్ ఫార్మింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. మనకి ఏం భోజనాలు తింటున్నాము, అది ఎక్కడి నుంచి వస్తుంది, దాంట్లో మనం హౌ కెన్ వీ బికమ్ బెటర్ సిటిజన్స్ బై బీయింగ్ ఎన్వైరన్మెంటలీ కాన్షియస్.
ఎన్ని మంచి మెసేజెస్ ఇవాళ ఉన్నాయి. అండ్ ఐ విష్ ఆల్ రోటరీ క్లబ్స్ టేక్ ఇట్. సేవ చేస్తున్నటువంటి నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళందరినీ కూడా ఈరోజు మేము సన్మానించుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా నిడమానూరు నాగేశ్వరరావు గారు, శరత్ బాబు గారు పాడిన పాటకైతే అనూహ్య స్పందన, నరాలు ఉత్కంఠభరితంగా పాట పాడారు. నాకు పాత రోజుల్లో ఘంటసాల గారు గుర్తుకొచ్చారు. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. అదేవిధంగా రిమ్స్ హాస్పిటల్ మాధవరావు గారు చేసే ఫుడ్ దానం కానీ, మహాకవులు కానీ, ఈ మరి మాల్యాద్రి చేసేటటువంటి ఆర్గానిక్ ఫుడ్ డెవలప్మెంట్ కానీ ఇవన్నీ కూడా ప్రజల దృష్టికి కూడా మేము తీసుకురాగలిగాము. మా ఆహ్వానాన్ని మంచి వచ్చిన అవార్డు గ్రహీతలందరూ ఇక్కడ ఒక మంచి కార్యక్రమాన్ని చేశారు. పర్టికులర్లీ ఒక్కొక్క ఫీల్డ్లో నిష్ణాతులైనటువంటి వాళ్ళని, పేరు ఉన్నటువంటి వాళ్ళని, కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేస్తున్న వాళ్ళని బాగా గుర్తించారు. చూశాను అనేక రంగాలు వాళ్ళందరినీ గుర్తించి ఇవాళ ఇక్కడ అవార్డ్స్ ఇవ్వడం, వాళ్ళని సన్మానించడం, గౌరవించడం, గుర్తించడం జరిగిన వల్ల ఒక ఇన్స్పిరేషన్ ఫర్ అదర్స్. దానివల్ల సమాజంలో ఒక మంచి గుర్తింపు మనకు ఉంటుంది అనేటువంటి ఒక ఇన్స్పిరేషన్తో కూడా చాలామంది పనిచేస్తారు. చాలామంది సేవా కార్యక్రమాలు, చాలా చక్కని సేవా కార్యక్రమాలు. తెలుగువారు జరుపుకునే అతి పెద్ద పండుగ సంక్రాంతి పండుగ అని నిత్యం పని ఒత్తిడిలో ఉండే కార్యాలయ సిబ్బందికి కొంత నూతన ఉత్తేజాన్ని కల్పించేందుకు తెలుగుదనాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో సంక్రాంతి సంబర కార్యక్రమం నిర్వహించినట్టు డ్వామా పీడీ జోసెఫ్ కుమార్ తెలిపారు. సంక్రాంతి పండుగ అని చెప్పారు. చాలా ఎవరిస్తున్నారు నగరంలోని డామా కార్యాలయంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. మహిళలకు వివిధ రకాల క్రీడా పోటీలు నిర్వహించారు. టగ్ ఆఫ్ వార్ పోటీల్లో స్త్రీ పురుషుల జట్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. పోటీల్లో గెలుపొందిన సిబ్బందికి పీడీ జోసెఫ్ కుమార్ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఏపీడీ వండర్మ్యాన్, జిల్లా విజిలెన్స్ అధికారి ఝాన్సీతో పాటు డ్వామా సిబ్బంది పాల్గొన్నారు. మన సంక్రాంతి సందర్భంగా మరి సంక్రాంతి సంబరాల కార్యక్రమాన్ని మన ఆఫీస్లో నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో మన డ్వామా సిబ్బంది అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. ముఖ్యంగా మహిళలకి కుర్చీలాట, నిమ్మకాయ స్పూను, ఇలా కొన్ని పందాలు పోటీలు నిర్వహించడం జరిగింది. అలాగే జెంట్స్కి కూడా పోటీలు నిర్వహించడం జరిగింది. అలాగే ఈరోజు ముగ్గులు కూడా చాలా అందంగా ముగ్గులు పోటీలు కూడా నిర్వహించడం జరిగింది. అందరూ కూడా పోటీ పడి ముగ్గులు వేయడం జరిగింది. ఈ పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే మన డ్వామా కార్యాలయంలో ఈ కార్యక్రమాలు నిర్వహించడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన సంక్రాంతి పండుగ అనేది మన తెలుగువారి పండుగ. ఈ తెలుగు పండుగ తెలుగుదనాన్ని అందరూ తెలియజేయాలనే ఉద్దేశంతో, అలాగే స్టాఫ్ అందరికి కూడా ఇది ఒక రిలీఫ్ లాగా, సంవత్సరం అంతా కూడా అన్నీ ఎప్పుడు బిజీగా ఉంటారు ఆఫీస్ కార్యక్రమాలలో. మరి సంక్రాంతి సందర్భంగా అందరికి కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. సో ఈ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా, సిబ్బంది అందరికీ, అలాగే విజేతలకి ప్రత్యేకమైనటువంటి అభినందనలు. అందరికి కూడా జిల్లా ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తారు. సంక్రాంతి సంబరాలు నిర్వహించడం జరిగింది. దాంట్లో రంగవల్లుల పోటీలు, కుర్చీలాట, అదేవిధంగా లెమన్ స్పూను, ఈ ఆటలన్నీ కూడా జెంట్స్కి లేడీస్కి కూడా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా టగ్ ఆఫ్ వార్ కూడా స్టార్ట్ చేశారు పీడీ గారు, అదేవిధంగా వండర్మ్యాన్ గారు ఆధ్వర్యంలో. ఈ కార్యక్రమంలో అందరు డ్వామా సిబ్బంది అంతా కూడా అత్యుత్సాహంతో పాల్గొనడం జరిగింది. అందరికీ కూడా హృదయపూర్వకంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరంతా కూడా మీ కుటుంబ సభ్యులతోటి సంక్రాంతి పండుగను ఉత్సాహంగా జరుపుకోవాలని కోరుకుంటూ వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని వైష్ణవాలయాలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి. ఆలయాల్లో దేవతామూర్తులను ప్రత్యేక అలంకరణతో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారిని ఉత్తర ద్వారం దర్శనం చేసుకునేందుకు భక్తులు ఆలయాలకు పోటెత్తారు. కేశవస్వామిపేటలోని ప్రసన్న చెన్నకేశవ స్వామి
వారిని దర్శించుకునేందుకు ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేశారు. తెల్లవారుజాము నుండే భక్తులు బారులు తీరి స్వామివారిని దర్శించుకున్నారు. చెన్నకేశవ స్వామితో పాటు శ్రీ గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారిని, విజయదుర్గ అమ్మవారిని, వీరాంజనేయ స్వామివారిని ఉత్తర ద్వారాలో వేంచేసి ఉన్న భక్తులకు దర్శనం కల్పించారు. దేవస్థానం ఈవోలు రావెళ్ల శివశంకర్, బోడపాటి శ్రీనివాసరావు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా క్యూలైన్లు ఏర్పాటు చేశారు. కొప్పోలు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆంజనేయ స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి పర్వదిన వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు జమ్ము రత్తయ్య, సరగర్ల ప్రసాద్, వీరగన్నం రవి, అంజిరెడ్డి పర్యవేక్షించారు. ఒంగోలు నగరంలోని శ్రీగిరి కొండపై వేంచేసి జిల్లాలో ప్రముఖ వైష్ణవ క్షేత్రాలలో ఒకటిగా ఖ్యాతిగణించిన నగరవాసులను కటాక్షిస్తున్న కుర్తాళం పీఠాపాలిత శ్రీగిరి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని అత్యంత వైభవంగా జరిపించారు. ఒంగోలు పట్టణంలోని లాయర్పేటలోని స్పార్కిల్ కిడ్స్ స్కూల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. వేడుకలలో భాగంగా సంక్రాంతి పండుగను ఉట్టిపడేలా స్కూల్ ఆవరణలో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా చిన్నారులకు భోగి పళ్లను పోసి ఆశీర్వదించారు. పండుగ విశిష్టతను తెలియజేస్తూ సాంప్రదాయ వంటకాలను ప్రదర్శనలో ఉంచారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ప్రిన్సిపల్ కరస్పాండెంట్ జి మాధవి, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. శ్రీ సత్యాన్యూస్లో నేటి మాట. కడలి మధ్యలో పుట్టిన అలల్లా జీవితంలో ఎందరో పరిచయం అవుతుంటారు. కానీ ఒడ్డుకు చేరిన అలల్లా కడ వరకు కొందరే మనతో ఉంటారు. శ్రీ సత్యాన్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ శ్రీ సత్యాన్యూస్.